హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా వీడియోను ఈ ఛానల్ను విజిట్ చేసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను ఇంపార్టెంట్ వీడియోస్ని, మీ అందరికీ ఉపయోగపడే వీడియోస్ని చేస్తూ ఉంటాను. అంటే నా వ్యక్తిగత జీవితంలో, నా జర్నీలో అనుభవమైనటువంటి అనుభవాలు, మరి వాటిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో, తర్వాత ఫైనాన్షియల్ కావచ్చు, తర్వాత హెల్త్ సంబంధించిన రంగాల్లో కావచ్చు. మీకు తెలుసు, నేను న్యూట్రిషనిస్ట్ అని మీ అందరికీ తెలుసు. సో చాలా వీడియోలు నేను రకరకాల హెల్త్ సంబంధించిన కానీ, ఫైనాన్షియల్ సంబంధించినటువంటి కానీ, సమాజంలో ఎదుర్కొన్న విషయాలు కానీ నేను వీడియో చేయడానికి ఇష్టపడుతుంటాను. మన ఛానల్ చాలా ఆర్గానిక్గా ఉంటుంది. అంటే ఇంతవరకు మన ఛానల్ అనేది అసలు మన సబ్స్క్రైబర్స్ ప్యూర్ ఆర్గానిక్. అంటే మనం ఎక్కడ కూడా రికమెండేషన్స్ కానీ, తర్వాత ఏరే ఛానల్ని మనం వెళ్ళి మా ఛానల్ ప్రమోట్ చేయండి అని కానీ మనం ఇలాగ అడగలేదు. ఇప్పటి వరకు కూడా నా ఛానల్లో నేను ఎప్పుడు కూడా ఎవరిని వెళ్ళి నేను అడిగినట్లు దాఖలాలు లేవు అనమాట. నేను అలాంటి ఎంకరేజ్ చేయను. ఎందుకంటే మన ఆర్గానిక్గా ప్యూర్గా మన సబ్స్క్రైబర్స్ మనకు వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఉంటుంది అనమాట. అలాగే ఈరోజు 2000 మంది సబ్స్క్రైబర్స్ ఈరోజుకి మనకి ఉన్నారు. మరి స్టిల్ ఇట్స్ కంటిన్యూ సబ్స్క్రిప్షన్ అనమాట. మరి 2000 దాటి వెళ్ళిపోతున్నాయి. మరి చాలా వీడియోస్ నావి వైరల్ అయ్యాయి అనమాట. అసలు నావి ఫేమస్ హైయెస్ట్ వ్యూస్ వచ్చినటువంటి వీడియోస్ వచ్చేసి మీకు తెలిసిందే. ఒక 2 years బ్యాక్, 2-3 years బ్యాక్ చేసినటువంటి లేటెక్స్ మ్యాట్రెస్ గురించి, తర్వాత మిల్లెట్స్ గురించి, తర్వాత ఇలాంటివి షేర్ మార్కెట్ గురించి కొన్ని నాన్ మాల్ పెట్టినప్పుడు అవి చాలా ఫాస్ట్గా వైరల్ అయ్యాయి. సో ఇక దీనివల్ల సబ్స్క్రైబర్స్ అనేది మంచి సబ్స్క్రైబర్స్ అంటే మనకి 100% ప్యూర్ మంచి జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అనేది మనకు వస్తున్నారు. నాకు అలాంటి సబ్స్క్రైబర్స్ కావాలి. అలాగే కామెంట్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. మరి నెగిటివ్ కామెంట్స్ అనేది ఎక్కడ కూడా మన ఛానల్లో కనపడవు కూడా. ఎందుకంటే నేను అవి రాకుండా చూడడానికి నేను ఎక్కువ ఫస్ట్ పాయింట్ అది ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే అనుభవించానో అది మీకు చెప్పినప్పుడు, ఒరిజినాలిటీని మనం పంచుకున్నప్పుడు, మనకు తెలిసింది చెప్పినప్పుడు ఎవరైనా కానీ యాక్సెప్ట్ చేస్తారు. సో కాబట్టి మన ఛానల్లో ఆర్గానిక్ మెసేజ్ కానీ, ప్యూర్గా ఆర్గానిక్గా ఉండేటువంటి మన ఛానల్ చూసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. సో ఇక మీదట కూడా మంచి కంటెంట్స్ నేను చేయడానికి నా దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ తీసుకున్నాను. కాకపోతే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఇంకా తక్కువే ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మనం ఒక 10,000, 20,000, 30,000 సబ్స్క్రైబర్స్, 1 lakh సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మనము ఏదన్నా కానీ కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి మనం చేసినప్పుడు ఏమవుతుందంటే అది రీచ్ అవుతుంది. అంటే ఎందుకంటే యూట్యూబ్ దీని ప్రకారము, ఆల్గరిథం ప్రకారము ఫస్ట్ 100 మెంబర్స్కి యూట్యూబ్ అనేది రెఫర్ చేయడం జరుగుతుంది. తర్వాత అది ఆ వీడియో నచ్చితే వైరల్ అవుతుంది. సో నచ్చకపోతే కనుక వైరల్ కాదు. ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాయంటే చాలా స్లోగానే ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఉపయోగపడే ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ మనం ఏదైనా చేసామనుకో అది స్లోగా ఉంటుంది. అదే స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, తర్వాత ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ కొంచెం ఫాస్ట్గా పోతాయి. కానీ అంత ఎంటర్టైన్మెంట్ అంత ఫాస్ట్గా పోవు. సో అయినా కూడా నిదానంగా పోయినా కూడా ఆర్గానిక్ సబ్స్క్రైబర్స్ అంటే ప్యూర్ మంచి సబ్స్క్రైబర్స్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం కంటెంట్ అనేది చిన్నగా పెంచుకుంటూ పోదాం. అంటే మీరు స్టే ట్యూన్డ్, అంటే నాకు సబ్స్క్రైబర్గా అలాగే మీరు ఉండండి. మంచి కంటెంట్. ఇప్పుడు గతంలో నేను యాక్చువల్ నా ఛానల్ చాలా సంవత్సరాలది, ఇప్పటిది కాదు. మీకు తెలిసిందే 2010, 2011 నేను క్రియేట్ చేశాను. కానీ అప్పట్లో నాకు ఈ యూట్యూబ్ మీద పెద్దగా అవగాహన లేక జస్ట్ షూట్ చేసి నేను అప్లోడ్ చేసేవాడిని. అప్పుడు 2G నెట్వర్క్ ఉండేది. సో అయినా కూడా నేను అప్లోడ్ చేశాను. సో చాలా మంచి వీడియోస్ చేశాను. అంటే మన సమైక్యాంధ్ర ఉద్యమం టైంలో కానీ న్యూస్ కవర్ చేయడం ఇలాంటివన్నీ చేసేవాడిని. సో ఇక చాలా మైండ్ బ్లోయింగ్ కంటెంట్ అనేది మనం చేస్తాం. ఇక అంటే సమాజానికి ఉపయోగపడేటివే. మనం రీచింగ్ టు ద పూర్ అనమాట. తర్వాత నీడ్ పీపుల్ని రీచ్ అవుదాం, ఆఫర్స్ని రీచ్ అవుదాం, వృద్ధులను రీచ్ అవుదాం. తర్వాత విలేజెస్లో మనకు రైతులను రీచ్ అవుతాం. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా కామన్ మ్యాన్ పక్షాన ఉండడానికి ఇష్టపడతాను. అంటే చాలా పేదల పక్షాన ఎందుకంటే నేను బాటం నుంచి ఎదిగాను కాబట్టి, నేను చాలా కష్టంతో ఎదిగాను కాబట్టి నేను వాళ్ళ పక్షాన ఉండడానికి ఇష్టపడతాను నేను. సో కాబట్టి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వద్దాం. ఓకే. సో అందుకే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటా. కంటెంట్ పెంచుతాం ఇంకా ముందు. సో చాలా థ్యాంక్స్ అండి. మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే నేను ఈరోజు మనకి 2000 సబ్స్క్రైబర్లు అయ్యారు. ఇంకా ముందు ఇంకా సబ్స్క్రైబర్ పెరుగుతారు. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే
మీరు అడగండి, నేను వీలున్నప్పుడల్లా నేను వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను వీడియో షూట్ చేయడము, ఎడిట్ చేయడము, అది అప్లోడ్ చేయడము, ఇది ఒక ప్రాసెస్ అనమాట. మీకు తెలియదేం కాదు. మీరు ఎందుకంటే అంత ఈజీ కాదు యూట్యూబ్ వీడియోలు చేయడం అనేది. సో దానికి టైం ఉండాలి, మైండ్లో థాట్స్ రావాలి, ఆ ప్రిపరేషన్ కావాలి. మనం మెసేజ్ చెప్పడానికి ముందుగానే ఒక కంటెంట్ని మనం ప్రిపేర్ అయ్యి మనం చెప్పాలి. అంత ఈజీగా అప్పుడప్పుడు చెప్పడం అంటే అంత ఈజీ వరం అయితే కాదు. అయినా కూడా నాకు అనుభవం ఉంది కాబట్టి నేను ఈజీగా మాట్లాడగలుగుతాను. అనర్గళంగా నేను గంట సేపు అయినా కూడా నేను ఏదైనా కూడా మాట్లాడగలుగుతాను. ఎందుకంటే మనకు జస్ట్ ఆ దేవుడు ఒక అనుభవం ఇచ్చాడు కాబట్టి ముందు మంచి వీడియోలు చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నా వీడియోస్ అన్నీ ఉన్నాయి, మీరు చూడండి. అవన్నీ పాస్ట్ ప్లేలిస్ట్లో మీకు ఉంటాయి. అది ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ అనే ప్లేలిస్ట్లో మీకు అవన్నీ చాలా వీడియోస్ దొరుకుతాయి. అవన్నీ చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ. బాయ్.